హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం ముక్తిధామ్, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సీతారాముల వనవాసం ఉన్న ప్రదేశం, అలాగే గోదావరి జన్మస్థలమైన నాసిక్ గురించి క్లియర్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఇది డే 2 వీడియో అండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షిరిడి గురించి అలాగే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా వీడియో ఉందండి మన ఛానల్లో, తప్పకుండా చెక్ చేయండి ఒకసారి. అలాగే షిరిడిలో స్టే గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రావెల్స్ వాళ్ళని ఎలా బుక్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇక్కడ ఫన్ ఆన్ ద వీల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని బుక్ చేసుకున్నానండి. మీరు కూడా 1-2-3 ఆప్షన్స్ చెక్ చేసుకొని మీ బడ్జెట్ లో వచ్చేలాగా బార్గెన్ చేసి మరీ బుక్ చేసుకోండి. అలా మాకు 2 days కలిపి 12,100 రూపీస్ ఛార్జ్ చేశారండి. సో టోటల్ 7 మెంబర్స్ కలిపి 2 days కి ఈ కాస్ట్ పడింది. సో ఇంకా లేట్ చేయకుండా డే 2 టూర్ ప్లాన్ ని చూద్దాం. ఇక్కడ మనం నాసిక్ కానీ త్రయంబకేశ్వరం కానీ ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ లోనే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే నైట్ టైం కూడా లేట్ అవ్వకుండా ఎర్లీగానే షిరిడికి రీచ్ అవ్వచ్చు. మేమున్న స్టేలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని ఫస్ట్ ముక్తిధామ్ కి స్టార్ట్ అయ్యాం. షిరిడి నుంచి ముక్తిధామ్ దాదాపు 1 hour అలా టైం పడిందండి. మనకు వచ్చే క్యాబ్ డ్రైవర్ కూడా ఈ రోజు మనం చూడబోయే ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తాడు. అంటే ఒకవేళ రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా దర్శనం ఎలా కంప్లీట్ చేయాలో, అలాగే నెక్స్ట్ చూడబోయే ప్లేసెస్ గురించి కూడా చెప్తూ వస్తాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ముక్తిధామ్ ఎంట్రన్స్ అండి. కార్ పార్కింగ్ కూడా ఇక్కడ టెంపుల్ లోపలే ప్లేస్ ఉంటుందండి. సో కార్ పార్క్ చేసుకున్నాక ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం టెంపుల్లోకి వెళ్తున్నాం. లోపల టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఈ టెంపుల్ లోపల ఉన్నవన్నీ కంప్లీట్గా కవర్ చేయాలంటే కేవలం ఒక వీడియో సరిపోదండి. పైగా మనం రిమైనింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కాబట్టి మనం వీలైనంత ఫాస్ట్గా లోపల దర్శనం చేసుకుని నెక్స్ట్ ప్లేసెస్కి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్ అండి. బయట ఫుట్వేర్ ఉంచేసి మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. టెంపుల్ అనేది లోపల చాలా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూస్తున్నదంతా టెంపుల్ లోపల. ఇంకా చెప్పాలంటే ఆర్కిటెక్చర్, అట్మాస్ఫియర్ అన్నీ కలిపి ఒక పీస్ఫుల్ వైబ్ ఇస్తుందండి ఈ ముక్తిధామ్లో. నేను ఇక్కడ షూట్ చేసిన కొన్ని వీడియో క్లిప్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీరు ఇలాంటి ప్లేసెస్ కి వచ్చేటప్పుడు క్యాష్ అనేది క్యారీ చేయడం చాలా మంచిదండి. కొన్ని చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు క్యాష్ అనేది మన చేతిలో ఉంటే ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. తెలియకుండానే ముక్తిధామ్లో మాకు కొద్దిగా లేట్ అయిందండి. సో అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ త్రయంబకేశ్వరానికి వెళ్లే దారిలో సంస్కృతి రెస్టారెంట్ ఉందని క్యాబ్ డ్రైవర్ చెప్తే, సో అక్కడ బాగుంటుందని చెప్తే అక్కడ ఆగాం. మనకి ఇక్కడ రెస్టారెంట్స్ లో సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది దొరకడం కష్టం. ఒకవేళ దొరికిన టేస్ట్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఫుడ్ తిని మేము త్రయంబకేశ్వరానికి ఇంకా స్టార్ట్ అయ్యాం. మీరు ఇక్కడ చూస్తున్నది త్రయంబకేశ్వరానికి టికెట్ కౌంటర్ అండి. త్రయంబకేశ్వరానికి టికెట్ తీసుకొని అంటే ఫోటో వెరిఫికేషన్ చేశాక మనకి టికెట్ అనేది ఇస్తారు. పర్ పర్సన్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్ కౌంటర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. మనకి టెంపుల్కి వెళ్లే దారిలోనే కార్ పార్కింగ్ ఉంటుందండి. కార్ పార్కింగ్ దగ్గర మనకి LED టీవీస్తో లైవ్ టెలికాస్ట్ అనేది ఉంటుంది. అంటే టెంపుల్ లోపల జరిగే దర్శనం అంతా మనకి లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్స్లో కూడా మధ్య మధ్యలో లైవ్ టెలికాస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వెయిటింగ్ టైంలో కూడా దర్శనం మిస్ అవ్వకుండా ఉండడానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు కార్లోనే ఫుట్వేర్ని వదిలి టెంపుల్ వైపు స్టార్ట్ అయ్యాం. కార్ పార్కింగ్ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ వరకు మనకు చాలా షాపింగ్ స్టాల్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే ఇక్కడ పూజకు అవసరమైన పూలు లాంటివి కూడా దొరుకుతాయి. కొనాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కొని మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే క్యూ మధ్యలో భక్తులు ఇబ్బంది పడకుండా మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా ఉంచారండి. మేము వెళ్ళిన రోజున క్యూలో ఎక్కువ మందే ఉన్నారండి. మాకు ఈజీగా 1 hour దాటిందండి క్యూలోనే. త్రయంబకేశ్వరం అనేది 12 జ్యోతిర్లింగాల్లో ఒక ముఖ్యమైన జ్యోతిర్లింగం. మనం తప్పకుండా చూడాల్సిన పవిత్రమైన దేవాలయాల్లో ఇదొకటి. షిరిడి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. టెంపుల్ అనేది బయట నుంచి చూడటానికే కాదండి, లోపల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒకే లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ అలో లేదండి. సో అందుకనే నేను టెంపుల్ లోపల ఏమీ వీడియోస్ తీయలేదు. ఇది దేవుని దర్శనం అయ్యాక టెంపుల్ నుంచి బయటకు వచ్చే దారి.
చూడండి టెంపుల్ ఎంత డివైన్ గా పీస్ఫుల్ గా ఉందో. కెమెరాతో ఎంత క్యాప్చర్ చేసినా టెంపుల్ ఆర్కిటెక్చర్ ని లైవ్ గా చూసినప్పుడే అసలైన బ్యూటీ అర్థమవుతుంది. త్రయంబకేశ్వరంలో దర్శనం తర్వాత ఇంకా పంచవటికి బయలుదేరాం. ఈ ప్రాంతంలోనే సీతారామ లక్ష్మణులు వనవాసం చేశారు. మేము పంచవటి స్టార్ట్ అయ్యేటప్పటికే ఈవినింగ్ అయింది, కానీ మేము బయలుదేరాం. మనం ట్రావెల్స్ బుక్ చేసుకున్న ఈ లొకేషన్ వరకే మన క్యాబ్స్ అనేవి వస్తాయండి. ఆ తర్వాత మనం ఆటోస్ మాట్లాడుకొని పంచవటిని కవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్లే కొద్దీ సందులు ఎక్కువ ఉంటాయండి. ఆటోస్ అయితేనే ఇందులో వెళ్ళగలవు. మేము 7 ఉన్నాం కాబట్టి 2 ఆటోలు తీసుకున్నామండి. 2 ఆటోలకు కలిపి 1500 ఛార్జ్ చేశారు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే తప్పకుండా బార్గెన్ చేసి ఆటోస్ బుక్ చేసుకోండి. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది, టైం లేక మేము ఎక్కువ బార్గెన్ చేయలేదండి. మీరు మాత్రం తప్పకుండా బార్గెన్ చేసి తీసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశాన్ని రామకుండ అంటారండి. ఈ ప్రదేశంలోనే రాముల వారు స్నానం చేసినందువలన దీన్ని రామకుండ అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ మీకు నంది విగ్రహం కనిపిస్తుంది కదండి, అదే త్రివేణి సంగమం. ఈ ప్రదేశంలోనే గోదావరి, వరుణ, అరుణ నదులు కలిసి ప్రవహిస్తాయట. మనకి బయటికి కనిపించేది గోదావరి నది, కానీ అరుణ, వరుణ నదులు అంతర్వాహినిగా ప్రవహించి ఇక్కడే గోదావరి నదిలో కలుస్తాయట. ఇది చాలా పవిత్రమైన సంగమ స్థలం అని చెబుతూ ఉంటారు. ఈ రామకుండ ఎదురుగా కపాలేశ్వర ఆలయం కనిపిస్తుందండి. ఇది ఒక చిన్న కొండ మీద ఉంటుంది. కొన్ని మెట్లు ఎక్కితే ఈ టెంపుల్ ని చేరుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి శివాలయంలో ఉండే నందీశ్వరుడు ఇక్కడ కనిపించడు. ఇదే ఇక్కడ చాలా విశేషం. ఈ ఆలయం దర్శిస్తే చాలండి 12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితం లభిస్తుందంట. ఈ టెంపుల్ ని దర్శించుకొని ఆటోలో ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ సీతా గుహ ఉంటుందండి. వనవాస కాలంలో ఈ గుహలో సీతాదేవి శివలింగాన్ని పూజించిందని చెబుతూ ఉంటారు. సీతాదేవి అడిగిన బంగారు మాయలేడి కోసం రాముడు సీతాదేవిని ఈ గుహలో ఉంచి లక్ష్మణుడిని కాపలాగా ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత సీతామాత కోరిక మేరకు లక్ష్మణుడు రాముడు కోసం వెళ్లటం జరుగుతుంది. ఇలా సీతాదేవి ఒక రాత్రి ఒక పగలు ఈ గుహలో ఉంటుంది. అందుకే దీనికి సీతా గుఫ అని పేరు వచ్చింది. ఇక్కడ లోపల కెమెరా అలో లేదండి. అలాగే సీతా గుఫకి ఎదురుగా సీతాహరన్ అనే ప్లేస్ ఉంటుందండి. దీని ఎంట్రీ టికెట్ ₹1 మాత్రమే. ఇందులో సీతాదేవి బంగారు లేడిని అడగటం, రావణాసురుడు సీతాదేవిని అపహరించడం లాంటివి చాలా బాగా చూపించారు. దీన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్తే కాలారాం టెంపుల్ ఉంటుందండి. మేము ఈ టెంపుల్ రీచ్ అయ్యేటానికి చీకటి పడింది. అందుకే మిగతా ప్లేసెస్ అన్ని తక్కువ టైంలో ఫాస్ట్ గా కవర్ చేసాం. ఇది కాలారాం టెంపుల్ ఎంట్రీ అనమాట. సో లోపల టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్లో రాముడు నలుపు రంగులో ఉండటం వల్ల దీనికి కాలారాం టెంపుల్ అనే పేరు వచ్చింది. ఇది నాసిక్ లో చాలా ప్రత్యేకమైన హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఈ కాలారాం టెంపుల్ నుంచి ఆటోలో కొద్దిగా ముందుకు వెళ్తే తపోవనంకి చేరుకుంటాం. ముందుగా ఇక్కడ లక్ష్మణ ఆలయానికి చేరుకుంటామండి. నాకు తెలిసి నేను చూసిన మొదటి లక్ష్మణుడు ఆలయం ఇదే. మీకు కూడా అలానే అనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్ లో అవును అని షేర్ చేయండి. అలాగే లక్ష్మణ స్వామి టెంపుల్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే తపోవనం కనిపిస్తుంది. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం అని చెప్తూ ఉంటారు. అదే పక్కగా గోదావరి నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేశాం, కానీ లక్ష్మణ రేఖను మాత్రం చూడలేకపోయాం. అక్కడ ఏదో రిపేర్ వర్క్ జరుగుతుందని చెప్పి మాకు ఆటో వాళ్ళు చెప్పారండి. సో అందువల్ల మేము ఆ ప్లేస్ ని విజిట్ చేయలేకపోయాం. అలాగే పైగా రాత్రి అయిపోయింది కాబట్టి మాకు కొంచెం కుదరలేదు. ఇదే పంచవటిలో ఇంకా లాస్ట్ అండి. ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు మనల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు మళ్ళీ. సో అక్కడే మన క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మనం షిరిడీకి వెళ్తాము. ఇక్కడ నుంచి షిరిడీకి 2 hours లో రీచ్ అయ్యాం. ఇలా మా డే 2 నాసిక్ ట్రిప్ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో శనిశింగనాపూర్, భద్రమారుతి టెంపుల్, 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర్ టెంపుల్, ఇంకా ఎల్లోరా కేవ్స్ ని కూడా కవర్ చేశాను. ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసి షిరిడి ట్రిప్ ప్లాన్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.